హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. నేను మీ చంటి సార్, అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ. సో హైకోర్టు మీరు ప్రిపేర్ అయినట్లయితే మెంటల్ ఎబిలిటీ నుంచి బ్లడ్ రిలేషన్ టాపిక్ నుంచి కూడా మనకైతే ఎక్కువ మార్కులు రావడానికి అయితే హోప్ ఉందండి. సో చాలా వరకు ప్రీవియస్ బిట్లని కొంతమంది చెప్తా ఉన్నారు, కానీ సో ప్రీవియస్ అనేది ఫస్ట్ టైం ఆన్లైన్ రాస్తూ ఉన్నాం కాబట్టి ప్రీవియస్ అనేది ఎక్కడే ఉండవు. సో కానీ సబ్జెక్ట్ అనేది మీరు నేర్చుకున్నట్లయితే ఎలా మనం ఆన్సర్ చేయాలి, చాలా ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే క్రాక్ చేయొచ్చు. మరి ఈ మెంటల్ ఎబిలిటీ నుంచి మనకు ఒక్కొక్క దాంట్లో 30 మార్కులు ఉంది, ఒక దాంట్లో 40 మార్కులు ఉంది. కాబట్టి సో అన్నింటికి కూడా సేమ్ సిలబస్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి నేర్చుకోవడంలో మనకైతే ముందు ఉండాలి. సో సో ఈ నెల 23 నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి సో బ్లడ్ రిలేషన్ మీకు సిలబస్లో ఏమి ఇచ్చాడంటే రిలేషన్షిప్ అనేది అయితే టాపిక్ ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో మనం ఏ విధంగా చేయాలి ఒకసారి చూసినట్లయితే సో బ్లడ్ రిలేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, కానీ సో మీకు ఫిగర్ అనేది బాగా రావాలండి. ఫిగర్ అనేది అండ్ జనరేషన్ గ్యాప్ అనేది వచ్చినట్లయితే సో ఆన్సర్స్ అయితే క్రాక్ చేయొచ్చు. మరి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి సార్ అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ చూడాల్సింది ఏంటి సార్ అంటే ఫస్ట్గా ఒకసారి ఇక్కడ చూద్దాం. సో నేను ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు. సో మేల్ ఎక్కడైనా కనిపించింది అంటే మేల్ వెర్షన్ కనిపించింది అంటే అక్కడ స్క్వేర్ అని తీసుకోండి. సో ఫీమేల్ కనిపించింది అంటే సో సర్కిల్ అని తీసుకోండి. ఓకే, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కనిపిస్తే ఇలా డబుల్ యారో తీసుకోవడం వల్ల మనకి ఈజీగా గుర్తుంటుందండి, అంతే. సో దానికోసం ఇలా ఏవో ఒక గుర్తు పెట్టుకోవడానికి కోసం మాత్రమే సో ఇలా మనం ఫైండ్ చేస్తూ ఉంటారు. జనరేషన్ గ్యాప్, మరి జనరేషన్ గ్యాప్ ఏంటి సార్ అంటే 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది అండ్ -1 -2 అనే గ్యాప్స్ ఉంటాయి. మరి 0 ఏంటి సార్ అంటే ఇక్కడ నేను వస్తాను, నా వైఫ్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, కజిన్స్, ఇలా వీళ్ళందరూ కూడా మన జనరేషన్కి అయితే వస్తారు. సో ఇంకా ఫస్ట్ జనరేషన్ ఎవరు వస్తారు సార్ అంటే ఫాదర్, మదర్, ఆంట్, అంకుల్ ఇలా వస్తారు. సెకండ్ జనరేషన్ ఎవరు సార్ అంటే గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఆంట్, గ్రాండ్ అంకుల్ వస్తారు. మరి ఫస్ట్ మైనస్ జనరేషన్ ఎవరంటే సన్, డాటర్, నీస్ అండ్ నెఫ్యూ, సో సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా వస్తారు. సో సెకండ్ జనరేషన్ ఎవరు సార్ అంటే మైనస్లోకి వెళ్ళినప్పుడు ఎవరు వస్తారు సార్ అంటే ఇక్కడ సో నాకు గ్రాండ్ సన్ అండ్ గ్రాండ్ డాటర్ అయితే రావడం జరుగుతుంది. ఈ లెటర్స్ పైన మీకు ఫస్ట్ ఐడెంటిఫై ఉంటే రిలేషన్షిప్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. మరి ఎలా సార్ అంటే ఇప్పుడు నేను చూడండి ఒకసారి, నేను, నా వైఫ్, నా హస్బెండ్, సో అదేవిధంగా నా యొక్క బ్రదర్, సిస్టర్ అందరూ కూడా ఏ రిలేషన్లో ఉన్నారు, నా పక్కనే ఉన్నారు. అంటే ఆ రిలేషన్లో ఉండే వాళ్ళందరూ కూడా మన పక్కనే డ్రా చేయాలని అర్థం. నా బ్రదర్ అనగానే నా పక్కనే డ్రా చేయాలి అంటే నేను ఇక్కడ ఉంటే నా బ్రదర్ అనగానే ఇక్కడ ఇటువైపుకి డ్రా చేయాల్సి ఉంటుంది, లేదా సిస్టర్ అంటే ఇటువైపు డ్రా చేయాల్సి ఉంటుంది, లేదా కజిన్ అంటే ఇటువైపు డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే కానీ మనకు ఫాదర్ అన్నాడు అనుకోండి, ఫాదర్ అనే జనరేషన్ నాకంటే పైన ఉంటారు కాబట్టి పైన రాయాలి. మదర్ అన్నారంటే నాకంటే పైన ఉంటారు కాబట్టి ఈయన పక్కన రాయాలి. అంకుల్ అన్నారంటే ఇక్కడ రాయాలి అండ్ ఆంట్ అన్నారంటే ఇక్కడ రాయాలి. అదే మనకి ఇక్కడ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ అంటే సెకండ్ జనరేషన్కి వెళ్ళాలి కాబట్టి గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదర్ ఇలా రాయాల్సి ఉంటుంది. అదే నా యొక్క కొడుకు అంటే సన్ మరి డాటర్ అంటే వాళ్ళు నా క్రింద ఉంటారు కాబట్టి ఈ జనరేషన్లో గ్యాప్ రాయాల్సి ఉంటుంది. అదే గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్ అండ్ ఇంకా క్రింద ఉంటారు కాబట్టి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఈ జనరేషన్ గ్యాప్ అండ్ ఎవరిపైన ఎవరు రాయాలి, ఎవరి పక్కన ఎవరు రాయాలి అనేది మీకు ఐడెంటిఫై అయితే రిలేషన్షిప్ అనేవి చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చండి. మార్క్స్ అనేవి మీరు అనుకుంటారు అంటే ఏంటి, సో రిలేషన్స్ అనేవి ఆల్రెడీ మనం అందరం పిలుచుకునే టైప్ ఆఫ్ రిలేషన్సే కదా, సో రిలేషన్షిప్స్ అనేవి చాలా ఈజీగా ఆన్సర్స్ అనేవి నాకు వచ్చేస్తాయని అనుకుంటాం. కానీ ఇక్కడ చాలా వరకు మిస్టేక్ ఏంటి సార్ అంటే సో ఇప్పుడు మనం ఉన్నాం సార్, సో నాకు మ్యారేజ్ అయింది అనుకుందాం. సో నాకు మ్యారేజ్ అయితే వైఫ్ వస్తుంది. నా వైఫ్ యొక్క వాళ్ళ మదర్ గారు నాకు ఏమవుతారు సార్ అంటే ఏమవుతారంటే మదర్ ఇన్ లా అవుతారండి, మదర్ ఇన్ లా. ఓకే, సో ఇక్కడ కొంతమంది అంటారు ఇంకా సో అప్పుడు ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, నేనున్నాను, నా యొక్క నాన్నగారు ఉన్నారు, మా నాన్న యొక్క సిస్టర్ ఉన్నారు. మా నాన్నగారి యొక్క సిస్టర్ నాకు ఏమవుతుంది సార్ అంటే మా నాన్నగారి సిస్టర్ ఏమవుతారంటే అత్త అని పిలుస్తారు. మేన్ అత్త అవుతారు, మేన్ అత్త, నాటే అత్త అండి. ఓకేనా, సో అత్తని ఎవరిని పిలుస్తారంటే మనం మ్యారేజ్ చేసుకున్న తర్వాత వచ్చే వాళ్ళని అత్త అని పిలుస్తాం. మరి ఇక్కడ నాన్న వైపు రిలేషన్ కాబట్టి మ్యాన్ అత్త అని పిలవాలి.
మరి ఇంగ్లీష్లో ఏం పిలుస్తారు సార్ అంటే ఆంట్ అని పిలవాలి సార్, ఆంట్ అని పిలవాలి. ఓకేనా. సో ఇక్కడ కొంతమంది మిస్టేక్ ఏం చేస్తారు సార్ అంటే నాకు మ్యారేజ్ అయింది కదా, వీళ్ళ యొక్క అమ్మగారిని కూడా మనం ఏమని పిలుస్తారంటే ఆంట్ అనే పిలుస్తారు. సో బయట రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. ఈ నాన్నగారి యొక్క చెల్లిని ఆంట్ అని పిలుస్తారు, అదేవిధంగా నా యొక్క వైఫ్ యొక్క అమ్మగారిని ఆంట్ అని పిలుస్తారు. ఇంకా కొంతమంది ఏంటంటే మా నాన్నగారి యొక్క లేదా మా అమ్మగారు ఉన్నారు, సో మా అమ్మగారి యొక్క సిస్టర్ని ఏమని పిలుస్తాం సార్ అంటే తెలుగులో పిన్ని లేదా పెద్దమ్మ అని పిలుస్తారు. కానీ ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే ఇక్కడ కూడా ఆంట్ అనే పిలుస్తారు, ఇక్కడ కూడా ఆంట్ అనే పిలుస్తారు. అంటే ఇక్కడ మనం పిలిచేటటువంటి విధానం అనేది బయట వేరేగా ఉంటుంది, క్వశ్చన్స్ చేసేటప్పుడు ఒకలా ఉంటుందండి. అబ్జర్వ్ చేయాలి బాగా. ఓకేనా. సో రిలేషన్షిప్స్ అనేవి మన ఫ్యామిలీని ఊహించుకొని ఎలా అయితే పిలుస్తామో అదే విధంగా చేస్తాం, కానీ రిలేషన్షిప్స్ అనేవి మాత్రం క్వశ్చన్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. మరి దీంట్లో ఓవరాల్గా మనకు 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే పాయింటింగ్ సమ్స్ ఉంటాయి, అంటే డైరెక్ట్ ఒక ఫోటోని చూపిస్తూ ఒక వ్యక్తి ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు, లేదా ఒక మహిళని చూపిస్తే ఇట్లా అన్నాడు అని చెప్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ డయాగ్రామ్ అంటారు. ఏ మరియు బీలు ఇద్దరు సోదరులు, లేకపోతే ఏ అనేది బీకి సో చెల్లి అవుతుంది ఇలా. ఇంకొకటి ఏంటంటే రిలేషన్షిప్ అంటే కోడెడ్ రిలేషన్స్ ఇస్తూ ఉంటాడు. కోడెడ్ రిలేషన్ అంటే ఏంటంటే ఏ ప్లస్ బీలు కలిసి ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అంటాడు, ఏ మైనస్ బి అంటే ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి అంటాడు. ఇలా ఈ 3 మాత్రమే మనకు ఉంటాయండి. ఓకేనా. మరి ఒకసారి ఆ 3 కూడా ఇక్కడ ఒకసారి ఇంట్రడ్యూస్ చేద్దాం, ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ ఒక పాయింటింగ్ సమ్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండినా ఎక్కడైనా సరే పాయింటింగ్ సమ్స్ అనేవి మీకు వచ్చి అంటే చాలా ఈజీగా ఎలా చేయాలి సార్ అంటే ఇక్కడ ఒక 4 లెటర్లను నేను రాస్తానండి. నాని, మామి. ఓకే. ఈ 4 అక్షరాలు కానీ మీకు ఎక్కడైనా కనిపించాయంటే పాయింటింగ్ సమ్ అనేది క్వశ్చన్ కంప్లీట్గా అయిపోతుందండి. ఈ 4 అక్షరాలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నాని, మామి. ఈ నాని, మామి అనే ఎవరు సార్ అంటే ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే క్వశ్చన్ కోసం ఒక వ్యక్తిని చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నారో ఆ వ్యక్తిని బేస్ చేసుకొని అయితే చెప్పాల్సి ఉంటుంది. మరి ఇక్కడ చూస్తే ఒక అబ్బాయిని చూపిస్తూ నమ్రత ఎట్లా అంటుంది, ఏమని అతడు మా తాతగారు. అబ్జర్వ్ చేయండి, మా తాతగారు అన్నారు. మా అంటే అక్కడ ఎవరండి, నమ్రత అని అర్థం. ఓకేనా. రైట్. ఇక్కడ నమ్రత మాట్లాడుతూ ఉంది, సో నమ్రత మాట్లాడుతూ ఉంది. మా తాతగారు అంటే ఎవరండి, నాకు పైన తల్లి కానీ లేదా తండ్రి కానీ ఉండొచ్చు, వారి పైన అని అర్థం. మా తాతగారి ఏకైక కుమారుడు అంటే మరి ఈ పర్సనే కదా, మరి అక్కడ కూతుర్లు ఎవరు ఉండరు. ఏకైక కుమారుడు అంటే ఈయన అవుతారు, ఏకైక కుమారుడు ఈయన అవుతారు. అంటే ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం, కుమారుడి కొడుకు అంటాం. మన నమ్రత కూతురు అవుతుంది కాబట్టి కొడుకు అన్నాడు, కాబట్టి ఇది నీ యొక్క ఫైనల్ ఫిగర్. అయితే ఇప్పుడు అడిగేటటువంటి క్వశ్చన్ నీకు ఏమన్నాడు సార్ అంటే ఆ వ్యక్తి నమ్రతకు ఏమవుతాడు, ఈ వ్యక్తి నమ్రతకు ఏమవుతాడండి, పక్కనే రాస్తే ఏమని చెప్పుకున్నామంటే బ్రదర్ అవుతాడు. ఏమవుతాడు, బ్రదర్ అవుతాడు. ఎక్కడ ఉంది సార్ అది, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతాడు. సో దట్ ఈస్ సోదరుడు అని అర్థం అండి, సోదరుడు. ఓకేనా. చాలా ఈజీ అండి. సో నెక్స్ట్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, ఒక అమ్మాయిని చూపిస్తూ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమని, ఆమె నా సోదరి భర్త భార్య యొక్క కుమార్తె అయిన ఆ మహిళ ఆ వ్యక్తికి ఏమగును. అర్థమైంది. ఇక్కడ ఎవరు కంపేర్ చేయాలి మనం, నా అనే వ్యక్తి. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, ఒక అబ్బాయి మాట్లాడుతూ ఉన్నాడు, ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, ఆమె నా సోదరి అంటే ఎవరండి, నా పక్కనే కదా వచ్చేది సోదరి, నా సోదరి భర్త అంటే మరి ఈవిడికి భర్త అన్నాడు కదా, ఈవిడి భర్త, నా సోదరి భర్త. భార్య అంటే ఎవరు, మరలా ఈవిడే వస్తుంది. భార్య యొక్క ఏకైక కుమార్తె అంటే ఈవిడికి కుమార్తె, ఈవిడ ఫైనల్ ఫోటో. అయితే ఆ మహిళ ఆ వ్యక్తికి ఏమవుతుంది, ఈయనకి ఏమవుతుంది వాళ్ళ చెల్లి యొక్క కూతురు, వాళ్ళ చెల్లి లేదా అక్క యొక్క కూతురు ఏమవుతుంది, నీస్ అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దాన్నే మేనకోడలు అని పిలుస్తారండి. ఏమండి, మేనకోడలు అని పిలుస్తూ ఉంటారు. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్. సో నెక్స్ట్ మోడల్లో ఒకసారి చూద్దాం.
ఆర్ యొక్క సోదరుడు క్యూ అంట, క్యూ యొక్క సోదరు పి, ఎస్ యొక్క సోదరుడు టి, ఆర్ యొక్క కుమార్తె ఎస్, క్యూ యొక్క తోబుట్టు ఎవరైనా అడిగాడు. సో సెకండ్ మోడల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్ యొక్క సోదరుడు క్యూ అన్నాడు. సోదరుడు అంటే ఎక్కడని రాయాలని చెప్పాం పక్కన. సో ఆర్ యొక్క సోదరుడు క్యూ. నెక్స్ట్ క్యూ యొక్క సోదరి పి అంట, సోదరి అనగానే పక్కనే రాయాలని చెప్పుకున్నాం. సో క్యూ యొక్క సోదరి పి. ఎస్ యొక్క సోదరుడు టి, ఎస్ యొక్క సోదరుడు టి అన్నాడు. మరి ఆ రిలేషన్ అనేది ఎక్కడైనా ఉందంటే లేదు కాబట్టి పక్కన పెడదాం కాసేపు. ఆర్ యొక్క కుమార్తె ఎస్, ఆర్ యొక్క కుమార్తె ఎస్ ఇచ్చాడు ఇక్కడ, కుమార్తె ఎస్. ఓకే, నెక్స్ట్ ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ టీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎస్, టీ అనే వ్యక్తి బ్రదర్ ఆఫ్ ఎస్. నెక్స్ట్ క్యూ యొక్క తోబుట్టు ఎవరని అడిగాడు క్వశ్చన్ ఇది. క్యూ యొక్క తోబుట్టు ఎవరు? ఆర్ అండ్ పి అన్నాడు. ఆర్ అండ్ పి అనేది ఒకే జనరేషన్ కదా. సో తోబుట్టు ఎవరైనా అంటాం సార్ అంటే, సో ఓన్ అంటే సొంత అమ్మా నాన్న అంటే మనం ఇప్పుడు కొంతమందిని సో పిన్ని బాబాయ్ అంటాం. వాళ్ళ యొక్క పిల్లల్ని మనం ఏమని పిలుస్తామంటే నార్మల్గా పిలిచేటప్పుడు సిస్టర్ బ్రదర్ అని పిలుస్తాం. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఏదైనా కజిన్స్ అవుతారు కానీ బ్రదర్ అండ్ సిస్టర్ అయితే అవరు. మరి తోబుట్టువులను ఎవరు అంటారు సార్ అంటే ఓన్ పేరెంట్స్ అయి ఉండాలండి. సో చిన్నాన్న వాళ్ళ ఒక తమ్ముడు, సో నేను మా ఇద్దరం కలిసి తోబుట్టువులు అయితే అవ్వం, సిబ్లింగ్స్ అయితే అవ్వమండి. ఓకేనా. సో తోబుట్టువులు ఎవరంటే నా అమ్మా నాన్నగారికి ఎవరైతే రిలేషన్ ఉంటారో అంటే కొడుకు కానీ కూతురు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళనే సిబ్లింగ్స్ అనేది పిలుస్తాం. రైట్. పి అండ్ టీ అన్నాడు. పి ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది. అవదు. సో ఒకటోది అయింది కాబట్టి మిగతావి ఇంకేవి కాదండి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఎక్స్ అనేది వై యొక్క సోదరి అంట. ఎక్స్ అనేది వై యొక్క సోదరి అన్నాడు. వై యొక్క జెండర్ తెలియదు ఇంకా. వై అనేది కే యొక్క కుమార్తె అంట. ఇప్పుడు కుమార్తె అన్నాడు కాబట్టి జెండర్ అనేది వేద్దాం. నెక్స్ట్ కే అనేది ఎల్ యొక్క భార్య. భర్త అంట, భర్త. మరి ఇది జెండర్ ఇవ్వలేదు అనేసి వదిలేసేయకూడదు. ఆల్రెడీ భర్త అంటే మరి వీళ్ళిద్దరు ఏమవుతారు? భార్య భర్తలు అవుతారు. నెక్స్ట్ ఎల్కు వై ఏమవుతుంది? ఎల్ ఈజ్ రిలేటెడ్ టు వై అంట. ఎల్ అనేది వైకి ఏమవుతుందని అడిగాడండి. తెలుగు ప్రకారంగా చూస్తే ఎల్కు వై ఏమవుతుందంటే ఎల్కు వై ఏమవుతుంది సార్ అంటే డాటర్ అవుతుంది. డాటర్ అనేది ఎక్కడా లేదు కాబట్టి అంటే ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే హౌ ఈజ్ ఎల్ ఈజ్ రిలేటెడ్ టు వై అంట. ఎల్ అనేది వైకి ఏమవుతుంది సార్ అంటే ఏమవుతుంది సార్? మదర్ అవుతుంది. మదర్ అవుతుంది. ఓకేనా. ఎల్కి వై ఏమవుతుంది? ఓకే, సింపుల్ క్వశ్చన్. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ చూడండి. ఏబిసిడిఈఎఫ్ అనే 6 కుటుంబ సభ్యుల్లో 2 వివాహిత జంటలు ఉన్నాయంట. సో మొత్తం ఏ యొక్క అమ్మమ్మ మరియు ఏ యొక్క అమ్మమ్మ అంట. ఏ యొక్క అమ్మమ్మ మరియు డికి తల్లి అవ్వాలి. అంటే డి ఇక్కడ రావాలి, ఇక్కడ బి రావాలి. ఓకే, అమ్మమ్మ తల్లి లేదా అమ్మమ్మ అంట ఫీమేల్ అని అర్థం. నెక్స్ట్ డి యొక్క భార్య మరియు ఎఫ్ యొక్క తల్లి సి అంట. డి యొక్క భార్య అండి. డి యొక్క భార్య ఎవరు? సి. అంటే వీళ్ళ యొక్క భార్య, వీళ్ళిద్దరూ మ్యారీడ్ కపుల్స్. అండ్ డి యొక్క భార్య మరియు ఎఫ్ యొక్క తల్లి. మరి ఎఫ్ యొక్క తల్లి అవ్వాలంటే వీళ్ళిద్దరూ కూడా బ్రదర్ అండ్ సిస్టర్స్ సంథింగ్ ఏదైనా అవ్వచ్చు, రిలేషన్ ఇంకా తెలియదు. ఈ యొక్క మనవరాలు ఎఫ్ అంట. ఈ యొక్క మనవరాలు ఎఫ్ అంటే ఎవరండి? ఈ యొక్క మనవరాలు ఎఫ్ అంట. ఆటోమేటిక్గా వీళ్ళిద్దరు ఎవరవుతారు? భార్యాభర్తలు అవుతారు. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క మనవరాలు ఎఫ్. అయితే ఈ క్రింది వాళ్ళలో సత్యం అనేది ఏదని అడిగాడు. ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఎఫ్ అంట. ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఎఫ్. జెండర్ ఇంకా ఏక మనకు తెలియదు కాబట్టి సో ఇది కాదండి. నెక్స్ట్ ఆప్షన్ ఎఫ్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎస్ అంట. ఎఫ్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ. సరిపోయింది కదా. ఎఫ్ అనేది ఏ యొక్క చెల్లి లేదా అక్క. ఏ యొక్క జెండర్ తెలియదు కానీ ఎఫ్ అనేది ఫీమేల్. ఎఫ్ అనేది ఏకి చెల్లి లేదా అక్క అవుతుంది కాబట్టి సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కోడెడ్ రిలేషన్ అండి. కోడెడ్ రిలేషన్. సో ఇది కూడా మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అడిగినప్పుడు ఇచ్చేటటువంటి సో జెండర్స్ అనేవి మీరు ఇక్కడ చూడాలి ఫస్ట్. సో $P, Q అండ్ R ఇచ్చాడు. ఇక్కడ ఏమడిగాడంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మీన్స్ Q ఈజ్ ద మదర్ ఆఫ్ P అండ్ R అంట. P మరియు Rకి మదర్ ఎవరు అవ్వాలి? Q అవ్వాలి. సో Q ఇక్కడ ఉంది.
సో క్యూ మిడిల్లో ఉందంటే కంపల్సరీగా నా ఆన్సర్ అయితే కాదు. ఎందుకు? చివరిలో ఉండాలి. ఓకేనా? అప్పుడే వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ అవుతారు. మరి ఇక్కడ క్యూ ఉంది, సో ఇది కూడా కాదు. అంటే ఆన్సర్ బి కానీ డి కానీ అవుతారు. ఇప్పుడు ఎండ్ చూద్దాం. ఎండ్ అని ఏమి ఇచ్చారు సార్ అంటే మదర్ అన్నాడు. మదర్ అంటే ఫస్ట్ జనరేషన్ చెప్పాం. అండ్ ఎండ్ సింబల్ అంటే ఏమని చెప్పుకున్నామంటే బ్రదర్ అంట. బ్రదర్ అంటే ఏ జనరేషన్ సార్ అంటే 0 జనరేషన్. మరి ఇక్కడ మదర్ అనేది కూడా ఏ జనరేషన్? ఫస్ట్ జనరేషన్. మరి 1 + 0 వచ్చేసి ఎంత సార్ అంటే 1 వచ్చింది. సో ఆప్షన్ బి అనేది నా ఆన్సర్ అయిపోతుంది. ఇంకా లేదు, చెక్ చేద్దాం. సెకండ్ ఇది కూడా చెక్ చేద్దాం. స్టార్ అంటే ఏంటి? స్టార్ అంటే ఏంటి సార్ అంటే సన్ అన్నాడు. సన్ అంటే మేల్ వెర్షన్ వస్తుంది. సో మేల్ వెర్షన్ వస్తుంది ఇక్కడ. సో అంటే ఇది కూడా నా ఆన్సర్ కాదు. సో ఎండ్ సింబల్ ఏమొచ్చింది నాన్న? ఎండ్ సింబల్ అంటే మదర్. మదర్ అంటే మదర్ అని కాదండి, ఫీమేల్ అని అర్థం. ఫీమేల్ నాకు కూడా ఇక్కడ ఏం రావాలని అన్నాడు? మదర్. మదర్ మీన్స్ ఫీమేల్. సో ఫీమేల్ అనే ఆప్షన్ ఇక్కడ బిలో ఉంది. రైట్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రిలేషన్ ఈజ్ ట్రూ బేస్డ్. సో కరెక్ట్ అనేది ఏంటి? ఆర్ స్టార్ క్యూ అండ్ పి అంట. సో దీంట్లో సరైనది ఏదైనా అడుగుతా ఉన్నాడు. సార్ ఇక్కడ ఏముందంటే స్టార్ ఇచ్చాడు. సో ఫిగర్ అయితే కంపల్సరీగా వేయాలి. సో పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్ అన్నాడు. బ్రదర్ అంటే ఏంటంటే 0 జనరేషన్. ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి అన్నాడు. ఇది కూడా 0 జనరేషన్. క్యూ ఈజ్ ద బ్రదర్. ఓకే, 3 కూడా 0 అయితే వచ్చాయి. సో మరి ఇక్కడ ఆప్షన్ 2 ఎలిమినేషన్ అయితే అవ్వట్లేదు. ఎందుకు అంటే సో ఇక్కడ నన్ను ఉంది ప్లస్ అన్నీ కూడా 0 వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇప్పుడు రిలేషన్ అయితే చూద్దాం సార్. సో రైట్. సో కుడివైపు నుంచి పి అనేది నేను అనుకుంటాను సార్. పి అనేది నేను. ఎండ్ అంటే ఏమని చెప్పాడు సార్ అంటే మదర్ అంట. అంటే ఏ అండ్ బి మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అంటే క్యూ ఈజ్ ద మదర్ ఆఫ్ పి. ఇది నేను, నా యొక్క తల్లి, నా యొక్క తల్లి. స్టార్ అంటే ఏంటి? ఏ స్టార్ బి మీన్స్ ఏ ఇస్ ద సన్ ఆఫ్ బి అంట. అంటే ఆర్ అనేది క్యూ యొక్క కొడుకు. క్యూ యొక్క కొడుకు. దట్స్ ఇట్. ఆర్ అనేది క్యూ యొక్క కొడుకు. ఓకేనా? వాడిచ్చిన రిలేషనే రాయాలండి. ఆర్ అనేది ఏ స్టార్ బి మీన్స్ ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి అంటే ఆర్ ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ. ఆర్ ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ. ఎనఫ్ అయిపోయిందా? ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్ అంట. పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి అవుతుంది, కానీ పి అనేది ఆర్ యొక్క బ్రదర్ కాదు. సెకండ్, క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి. క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పియా? పి యొక్క తల్లి అవుతుంది, కానీ సో కాదు. ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి అంట. ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి అయినా కదా, రైటే కదా. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అర్థమవుతుందా లేదా? కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలండి ప్రతి ఒక్కటి కూడా. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏబిసిడిఈఎఫ్ అనే 6 ఒకే కుటుంబంలోని సభ్యులు వారంతా కలిసి ప్రయాణిస్తూ ఉన్నారంట. బి సి యొక్క కుమారుడు. సి యొక్క కుమారుడు బి. కుమారుడు అని ఇచ్చేసాడు వాడే, కుమారుడు. కానీ సి బి యొక్క తల్లి కాదంట. మరి తల్లి కాదంటే ఎవరు అవుతారండి? తండ్రి అవుతారు. నెక్స్ట్, ఏ మరియు సిలు పెళ్ళైన జంట. ఏ మరియు సిలు పెళ్ళైన జంట అంట. ఏ మరియు సిలు పెళ్ళైన జంట. ఆల్రెడీ మరి సి అనేది ఫీమేల్ అయితే ఏ అనేది ఆటోమేటిక్గా ఫీమేల్ అని అర్థం. నెక్స్ట్, ఈ సి యొక్క సోదరుడు అంట. ఈ సి యొక్క సోదరుడు అంటే మరి ఇటువైపే కదా వచ్చేది. సి యొక్క సోదరుడు అన్నాడు వాడు. నెక్స్ట్, సి యొక్క సోదరుడు. డి ఏ యొక్క కుమార్తె. డి అంట ఏ యొక్క కుమార్తె అంట. ఏ యొక్క కుమార్తె. మరి వీళ్ళిద్దరు భార్యాభర్తలు అయితే ఆటోమేటిక్గా మరి వీళ్ళిద్దరు ఏమవుతారు సార్ అంటే సో వీళ్ళిద్దరు ఏమవుతారంటే బ్రదర్ అండ్ సిస్టర్ అవుతారు. నెక్స్ట్, డి ఏ యొక్క కుమార్తె. ఎఫ్ బి యొక్క సోదరుడు అంట. ఎఫ్ బి యొక్క సోదరుడు. ఎనఫ్ అయిపోయిందా? దట్స్ ఇట్ ఫిగర్. కుటుంబంలో ఎంతమంది పురుషులు ఉన్నారు? కుటుంబంలో ఎంతమంది పురుషులు ఉన్నారు సార్ అంటే 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో రైట్, సేమ్ ఫిగర్, అదే క్వశ్చన్. మీరు దీనికి కామెంట్ చేసి ఆన్సర్ చెప్పండి. ఓకే సో రైట్. మనకి ఇలాంటివి ఒక ఫిగర్ ఇచ్చాడు అంటే దాంట్లో 5 క్వశ్చన్లు అడుగుతాడండి. సో 5 క్వశ్చన్లు కూడా మీరు అయితే నాకు ఆన్సర్ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో ప్రతి దానికి నేను
రిప్లై ఇచ్చి అయితే ఆన్సర్ కరెక్ట్ వచ్చిందా రాంగ్ వచ్చిందా అయితే సో మీకు అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో దీని యొక్క ఆన్సర్ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో మరి ఒకసారి చూస్తే మన యొక్క కోర్సెస్ ఒకసారి చూడండి. సో ఏపీ కోడ్కి సంబంధించి సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ ప్రతి ఒక్కటి కూడా మనకు యాప్లో అయితే కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ మనకు డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్ రాబోతూ ఉంది. సో దానికి కూడా సేమ్ సిలబస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇంకా ఎవరైనా సరే కోర్సు ఎవరైనా పర్చేస్ చేయకపోతే వెంటనే ప్లే స్టోర్ నుంచి పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసి కోర్సెస్ అయితే పర్చేస్ చేసుకోండి. సో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ అవేర్నెస్ ప్రతి ఒక్కటి కూడా మీకైతే సో అందించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.